హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ మిరపకాయ బజ్జీలండి. బజ్జీ మిరపకాయలతో మేము రెండు పెద్ద ఉల్లిపాయలు, కొంచెం వాము, కొంచెం కప్పు శనగపిండితో మిక్సీలో వేయాలి. ముందు ఆ మిరపకాయల మధ్యలో ఘాటు పెట్టి గ్రేవీ తీసి మిక్సీ వేసింది పేస్ట్ దాంట్లో పెట్టాలి. మిరపకాయల్లో ఇలా మిక్సీలో వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి శనగపిండి కప్పు, రుచి సరిపడా సాల్ట్. ఈ పేస్ట్ని మనం మిక్సీలో పెడదాం. ఇప్పుడు నేను గింజలన్నీ తీసేసి మధ్యలో కోసానండి, చివర్లు కోసేయాలి. ఆ పేస్ట్ అంతా పెట్టుకోవాలి. దాంట్లో 1/2 కేజీ మిరపకాయలకి 1/2 కేజీ పిండి పట్టింది మాకు. అదిగో కొంచెం వాము, కొంచెం సాల్టు, కొంచెం కారం స్పూను, పసుపు 1 స్పూను, కొంచెం ఇది కూడా వేసానండి, వంట సోడా కూడా వేసాను. కానీ వాటర్ పోసుకుని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. మనం ఎంతో రుచిగా ఉంటాయండి బజ్జీలు, మిర్చి బజ్జీ. పిండి బాగా కలుపుకోవాలి. అది ఇలా ఉండలు లేకుండా ఇది ఇలా నేను వేసినట్టే వేయండి. మీరు పెద్ద బజ్జీ మిర్చి అండి ఇవి. బజ్జీలు పెద్ద లావుగా వస్తాయి అన్నమాట. సిమ్లో కాల్చుకుంటే బాగా మిరపకాయ కూడా వేగిద్ది లోపల. ఈ స్టఫింగ్ పెట్టాం కదా, ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ బజ్జీలు. మీరు కూడా ఎలాగ చేసుకుని కామెంట్ పెట్టండి. అర కేజీ పిండి కరెక్ట్ సరిపోయిద్దండి 1/2 కేజీ మిర్చీలకి. మా పిల్లలైతే ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసము, కారం అవి కలిపి ఆ రసం పోసుకుని ఉల్లిపాయ ముక్కలు మధ్యలో పెట్టి తిన్నారండి. మీరు కూడా అలా పెట్టుకొని తినండి, బాగుంటుంది. అలా మసాలా బజ్జీలాగా విడిగా కూడా బాగుంటాయి, అలా ఇంకా బాగుంటాయి. ఉల్లిపాయలు సన్నగా తరిగి నిమ్మరసము, కారం, ఉప్పు కలిపి ఆ రసం మధ్యలో పోసుకోవాలి. ఇలాగే అన్ని బజ్జీలు వేసుకుందాం. ఇదిగోండి, ఎంతో అమోఘంగా ఉండే బజ్జీలు ఎలా వచ్చినాయి చూడండి, పర్ఫెక్ట్గా. మీరు కూడా ఇలాగ చేసుకుని కామెంట్ పెట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.